దొంగ దేనికి వస్తాడు? హత్య చేయడానికి, నాశనం చేయడానికి, దొంగలించడానికి. యోహాను సువార్త 10:10 చూస్తే దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికిని రాడు. ఇక్కడ యేసయ్య ఎవరి కోసం చెప్తున్నాడు దొంగ అని? సాతాను కోసం చెప్తున్నాడు. సాతాను ఎవరు? దొంగ. సాతాను పని ఏంటంటే నీ దగ్గర ఉన్నది తీసేసుకోవాలి. నీ దగ్గర సంతోషం ఉందా, నువ్వు కొంచెం నవ్వుతూ ఉన్నావా, ఆ సంతోషాన్ని తీసేసుకోవాలి. కొంతమంది నవ్వడానికి కూడా భయపడతారు, ఎందుకంటే ఈరోజు బాగా నవ్వుతే రేపు ఏడ్చేస్తామని భయం. నీ దగ్గర పరిశుద్ధత ఉందా, పరిశుద్ధతను ఏం చేయాలి? తీసేసుకోవాలి. నీ దగ్గర ఆరోగ్యం ఉందా, ఆరోగ్యం ఏం చేయాలి? తీసేసుకోవాలి. నీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, చక్కగా నువ్వు సెటిల్డ్గా ఉన్నావు, ఏం చేయాలి? గుంజుకోవాలి, లాక్కోవాలి. దొంగలించేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? కొట్టి మొత్తి మనల్ని ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ఆత్మీయంగా అయినా చంపేస్తాడు, శారీరకంగా అయినా చంపేస్తాడు. మనకి ఎలా అనిపిస్తుంది అంటే నేను చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. కొంతమంది ఇక్కడ ఉన్నారు, సాతాను దెబ్బ కొట్టి 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 మీ మానసిక స్థితి ఎలా ఉందంటే నేను చచ్చిపోతే బాగుండ్రా బాబు అనిపిస్తుంది. అంతటి మానసిక వేదనలో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. ఈ సాతాను దొంగిలిస్తూ ఉంటే యేసు ఏం చేస్తున్నాడంట? జీవాన్ని ఇస్తున్నాడంట, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంట, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడంట. ఈరోజు నేను చెప్తున్నాను, నీ కోసం ఒక వ్యక్తి వస్తున్నాడు. నిన్ను రక్షించడానికి, నీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు.